ఓన్లీ కాజ్ మీ పర్సనల్ ఏం లేదు, ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగినటువంటి చేసినటువంటి నష్టం కారణం చెందిన అంటారా? జగన్ ఏమన్నా బామ్మర్దా లేదా నాకేమన్నా మామైతడాడు? నాకేం కాదు. ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఒక మంచి పదంలో పెట్టాలి. అట్లాంటోడు ఒక పనికి మాలని తీసుకొచ్చి నమ్మి మోసపోయి ఓటేసినప్పుడు ఇక 5 సంవత్సరాలు తప్పక భరించారు ప్రజలు కూడా. అందుకని చూసినావు కదా నిన్న ఆఖరికి తెనాల్లో అన్నబోతుని శివని ఒక కామన్ ఓటర్ చంప పౌర్ణమ కొడితే చంప వగిలిందండి. అదే కాకుండా మీ పార్టీ నాయకుడు అంటే కదా మందాగి వచ్చి అబ్యూస్ గా మాట్లాడితే కొట్టినాన్ని వారు చెప్పుకోవడం జరుగుతుంది. వైసీపీ వాళ్ళు అబద్ధాలను కూడా నిజాల్లాగా ఎట్లా పచ్చి అబద్ధాలు మాట్లాడతారు మీరు చూసిరు. జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. బాబాయ్ నేను పులివెందులో పర్యటించిన సోదర, ఓకే, పులివెందులో 2 రోజులు పర్యటించిన. పులివెందుల ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పోయినప్పుడు మీరు జగన్ గారికి తప్ప ఇంకెవరికైనా ఓటేయండి అమ్మా అని ఇదే చెప్తే వాడికి మాత్రం ఓటేమయ్యా వైఎస్ వివేకానంద రెడ్డి సార్ని చంపేసిండాడు అంటారు. మొన్నటి వరకు ఏమనేటోళ్ళు షర్మిలమ్మ చెప్పేది, వివేకానంద రెడ్డి గారిని చంపేసిన పక్కకు పెట్టుకొని తిరుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారి చావులో నీకు భారతికి కూడా హస్తం ఉందేమో నాకు అనుమానం వస్తుంది అని షర్మిలమ్మ చెప్పేది. రైట్? పులివెందుల ప్రాంత ప్రజలు డైరెక్ట్గా ఓపెన్గా అంటారు వివేకానంద రెడ్డిని చంపేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి కనుసంధానంలోనే అవినాష్ రెడ్డి చంపేసింది అని చెప్పి ఓపెన్గా పులివెందుల ప్రాంతాలు చెప్తారు. పులివెందుల్లో ఎప్పుడన్నా 91% ఓటింగ్ అయిందా ఎప్పుడన్నా? అది ప్యూర్ ఫ్యాక్షన్ ఏరియా. అది దానిలో ఎప్పుడు కూడా 75, 80 ఆ రేంజ్లోనే ఓటింగ్ అవుతుంది. ఈసారి 91% ఓటింగ్ అయిందంటే పులివెందుల ప్రాంత ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఎంత కసిగా ఉన్నారు ఈసారి. సో మీ అభ్యర్థి బీటెక్ రవి గెలుస్తున్నాడంటారా? నేను గెలుపోవటం గురించి ఇక్కడ మాట్లాడతాను. నేను జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని కూడా నేను చెప్పట్లా. ప్రజలు నిర్ణయిస్తారు ఏం నిర్ణయిస్తారని. కానీ జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ కంటే భయంకరమైన మెజారిటీ తగ్గుద్ది. ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పులివెందుల నియోజకవర్గంలో ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నా. ఓడిపోతాడని నేను చెప్పట్లేదు, కానీ ఓడిపోయినా ఎందుకంటే నేను పులివెందులో తిరిగినప్పుడు ప్రజల వేవ్ చాలా కేటగారికల్గా క్లియర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని చెప్పి పులివెందుల ప్రాంత ప్రజలే వాళ్ళ నోటారా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వారి పార్టీ నాయకులంతా షర్మిల గారు మీ చంద్రబాబు నాయుడు మీ తెలుగుదేశం నాయకులు రాసిచ్చే స్క్రిప్ట్ కారణం చేత ఆ విధంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారని చెప్పేసి, మరి ముఖ్యంగా వారు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర ఏదైతే పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు, వారు ఒక జిల్లాకే పరిమితం అవడం ఏంటి, వాళ్ళు పోటీ ఇచ్చిన పార్లమెంట్కి పరిమితం అవడం ఏంటి, ఇదంతా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్. కడపలో ఏదైతే వైఎస్ఆర్సీపీ కంచుకోవటం ఉందో వాళ్ళ కుటుంబాన్ని ఉందో దాన్ని ఓట్లు చెలగొట్టి మీ తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించడానికి కృషి చేసింది షర్మిల అని ఇందులో ఏ మేరకు వస్తూ ఉంటారు? జగన్మోహన్ రెడ్డికి ఆ మాటకి సిగ్గుశరం ఉండాలి. కొంచెం కూడా సిగ్గుశరం లేని బతుకు జగన్మోహన్ రెడ్డిదా అంటా నేను. ఎందుకంటే చెప్పాలనా, జగన్ అనేవాడికి నేను వాడు వీడు ఎందుకు పిలుస్తానంటే కన్న తల్లికి రెస్పెక్ట్ చేయడు, సొంత తోడబుట్టిన చెల్లిని గౌరవించాడు. అట్లాంటి ఒక మనిషేనా? నా దృష్టి అయితే వాడు మనిషే కాదంటా నేను. ఎందుకంటానంటే ఒక తోడబుట్టిన చెల్లి ఒక చీర కట్టుకుంటే ఆ దుస్తుల మీద కూడా వాడు కామెంట్ చేస్తున్నాడు అంటే వాడు ఎంత పనికి మాలినోడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పదవి పక్కకు పెట్టేసాయి. ఓకే, ఒక కన్న తల్లిని సరిగ్గా రెస్పెక్ట్ చేయని వాళ్ళు, కన్న తల్లి కూడా ఇది ఎక్కడ చంపేస్తాడో అని చెప్పి పోయి అమెరికాలో కూర్చుంది. సొంత చెల్లి కూడా ఈ దరిద్రుడి దగ్గర ఉంటే ఈడెక్కడ చంపేస్తాడు అని చెప్పి బయటకు వచ్చి ఆమె పార్టీ పెట్టుకుంది. వాళ్ళ సొంత బాబాయిని వీడే చంపేసిండు అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ కుటుంబం మొత్తం, వాళ్ళ కుటుంబంలో ఎవరున్నారు సోదరా? కనీసం విజయమ్మ బయటకు వచ్చి జగన్ రెడ్డికి ఓటేయండి అని అడిగిందా? అంటే జగన్ రెడ్డి ఎంత పనికి మాలినోడు అని చెప్పి కన్న తల్లి చెప్పింది. షర్మిలమ్మకు ఓటేయమని చెప్పి విజయమ్మ అడిగింది. అంటే దాని అర్థమైంది వాడు దరిద్రుడు, వాడికి ఓటేయద్దు, నా కూతురు మంచిది, నా కూతురుకు ఓటేయండి అని కన్న తల్లి చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం కదా, అర్థమవుతుంది కదా. ప్రజలందరికీ కేటగారికల్గా ఒక ఐడియా ఉంది సోదరా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు రాష్ట్రానికి, అధికారం అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని ఎట్లా దోచుకొని తిన్నాడు అనేది ఫుల్ కేటగారికల్గా అర్థమైంది. అర్థం కాక కాదు, అర్థమైంది. కాబట్టే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి వివిధ జిల్లాల్లో వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులందరూ కూడా ఆ ఓటింగ్ డే ముందుకొచ్చి రాత్రి 10 వరకు లైన్లో నుంచొని ఓట్లు వేసారంటే దానికి కారణం ఏందనేది జూన్ 4వ తారీఖు నాడు ఎలక్షన్ టైంలో తెలుసు. బ్రదర్, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు కదా, అలాగే మీ మిత్రురాలు మరొక ఎన్ఆర్ఐ స్వాతి రెడ్డి గారు కానీ, ఇంకొక మిత్రుడు ఈశ్వర్ నాయుడు కానీ, లేక ఇప్పుడు ఈ షర్మిల గారి మాటలతో బేసిక్గా వారిని శ్రీరెడ్డి గారితో తిట్టించడం కానీ, ఇంకా వైసీపీకి సంబంధించిన కొందరు నాయకులు, మీ వెనకాల చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ మరో పవన్ కళ్యాణ్ ఉన్నారంటారా లేరంటారా?
ఇట్లా మీరు మాట్లాడించడంలో మా వెనకాల ఎవరు మీకు లేరు. ఇట్లా కనిపిస్తురా? కాదు చెప్పి తిట్టిపిస్తా ఉన్నారు మీకు ఫోన్లలో చెప్పి లేకపోతే స్క్రిప్ట్లు పంపించి అని చెప్పేసి మేము పెయిడ్ ఆర్టిస్టులం కాదు సోదరా. వైసీపీ వాళ్ళు లెక్క 5 రూపాయలు ఇస్తే కామెంట్ పెట్టుడు, 1000 రూపాయలు ఇస్తే ఒక మీకు లక్షల్లో ప్యాకేజ్ ఉంటుంది అని చెప్పి పర్ మంత్ 10 లక్షలు 20 లక్షలు లోకేష్ గారి దగ్గర నుంచి పేమెంట్ వస్తుంది. నేను చెప్తున్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేసేటువంటి సోదరా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. జగన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు, నా అకౌంట్లు అన్ని ఇస్తా. రూపాయి తెలుగుదేశం పార్టీని వచ్చినట్టు కానీ లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరి దగ్గర నుంచి వచ్చినట్టు కానీ నాకు రూపాయి వచ్చినట్టు కానీ చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గులాంగిరి చేస్తాను నేను. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వాడు ఒక రాజకీయ ఉగ్రవాదాన్ని ఒప్పుకుంటాడా అని అడుగుతున్నాను నేను చేసిన కామెంట్. సో పార్టీ మీద అభిమానంతోనే ఇంకా మీకు పైసలు వాళ్ళు ఇవ్వకపోయినా మీరే మీ ఖర్చు పెట్టేసుకొని మీ సమయాన్ని కూడా మీ కంపెనీ కోసమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అని ఖర్చు చేయడం జరుగుతుంది అంటారు. అట్లా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి జగన్మోహన్ రెడ్డి చేసే పనులు నచ్చినాయని చెప్పేసి అని ప్రతి విమర్శగా మిమ్మల్ని విమర్శిస్తే దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఇప్పుడు మీ ఫోటోలు మార్ఫింగ్ చేయడము, మీ మిత్రురాలు స్వాతి రెడ్డి గారి మార్ఫింగ్ చేయడము, షర్మిల గారితో షర్మిల గారిని శ్రీరెడ్డి గారు తిట్టడం, ఇవన్నీ ఇన్సిడెంట్లు ఉన్నాయి కదా. మీరు అభిమానంతో తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు అంటే లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కానీ ఇంకా వారి నాయకులను తిట్టడం కానీ వారి విధానం తిట్టడం కానీ వారికి సంబంధించినటువంటి అభిమానులు తిట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఆపాదిస్తారు? నేను అంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఆపాదిస్తున్నారు అని మీరు అడుగుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి తరఫున ఎవరు పోరాటం చేస్తున్నారని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. దానికి సమాధానం చెప్పండి. మేము కామన్ మ్యాన్గా మేము పోరాటం చేస్తున్నాం. మేము కామన్ మ్యాన్. మాకు ఇక్కడ ఏం సంబంధం లేదు. నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపాయి ఆస్తి కూడా లేదబ్బా. నేను ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినా అని ఒక గ్రాటిట్యూడ్ మాత్రమే నాకు, నా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఒక ఆవేదన మాత్రమే నాకు. ఓకే, అంత మించి ఏమీ లేదు. నాలాగా చదువుకున్న యువకులు ఈరోజు గంజాయికి బానిసలు అయిపోతున్నారు, డ్రగ్ డీలర్ అవుతున్నారని ఒక బాధ మాత్రమే. అవతల జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి ఎవరు కొట్లాడుతుర్రు, ఎవరు కామెంట్లు చేస్తుర్రు అనేది ఒక్కసారి మీ విఘ్నతకే వదిలేస్తా. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో పనిచేస్తున్నారు అనుకున్నావా? వాళ్ళకి ప్యాకేజీలు రాకుండా పనిచేస్తున్నారు అనుకున్నావా? నేను ఇప్పటికీ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా సోదరా, నీకు ఓపెన్గా డైరెక్ట్గా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం ద్వారానే ఎలక్షనరింగ్ చేసిండు అని చెప్పి నిన్న పొద్దున కూడా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం దగ్గర పోయి నువ్వు 151 కంటే ఎక్కువ గెలుస్తున్నా నేను అని చెప్పి మాట్లాడిండు. ఓకే, మేకపోతు గాంభీర్యం చూపించిండు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం దగ్గర పోయినప్పుడు ముఖం ఎంత కలకలలాడుతుండే, అసలుకి సీఎం అని అరుస్తుండే కదా. మరి ఇప్పుడు ఏమైనా అవన్నీ ఆ ముఖం ఎందుకు ఏడుపు మొహం, ఎవడో చచ్చిపోయినాడు ముఖం లెక్క పెట్టుకొని ఆ ఏడుపు మొహం, ఆ దేవి మొహం వేసుకొని మేము గెలుస్తున్నాము, వీఆర్ విన్నింగ్ 171 175 అంటాడు. అదే ఆ ఓటం అనేది, ఆ గెలుపు అనేది, అది ఆట చెప్తారు. ఆ గెలుపు అనేది ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి ఓటమి ఎంత భయంకరంగా ఉండబోతుందో జూన్ 4వ తారీఖు నాడు ప్రతి ఒక్క వైసీపీ క్యాండిడేట్ చూస్తాడు. అది మీరు ఇట్లా గుణమే చేసుకొని నేను నారా లోకేష్ గారి దగ్గర నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరే ఇతర నాయకుడి దగ్గర నుంచి పార్టీ నుంచి కానీ తీసుకోలేదని చెప్పగలుగుతారా? గుండె మెచ్చి చేసుకుని నా తల్లి మీద దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, నారా లోకేష్ దగ్గర నుంచి, మా పార్టీ వాళ్ళ దగ్గర నుంచి రూపాయి తీసుకోలేను. దేవుడిని ఒట్టేసి చెప్తున్నా. అదే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే వాళ్ళ దేవుడి మీద, వాళ్ళ తల్లి మీద ఒట్టేసి చెప్పమని చెప్పండి. మీరు చెప్తున్నా మీ కంపెనీ నుంచి కానీ మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మీరు పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టింటారంటే? ఎంతైనా ఖర్చు పెడతా, నా ఇష్టం అది. నేను ఎంతైనా ఖర్చు పెడతా. నేను పెట్టింటారంటే ఇప్పటి వరకు ఎంత పెట్టింటారంటే నేను ఈ ట్రిప్ లో నేను 57 నియోజకవర్గాలు తిరగడానికి దాదాపు 25 లక్షలు ఖర్చు అయింది నాకు. నా డీజిల్ కానీ, నా గన్మెన్లు కానీ, నా సెక్యూరిటీ కానీ, నా డ్రైవర్లకు కానీ దాదాపు దగ్గర ఒక 25-30 లక్షలు ఖర్చు అయింది నాకు ఈ 45 days లో. మీరు ఇప్పుడు 45 days కిందట ఏపీ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వచ్చారు కదా, భయం అనిపించలేదా? మీరు లాస్ట్ టైం మీరు ఇండియాకి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితేనే లుకౌట్ నోటీసులు ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం, మీరు గుడికి వెళ్తుంటే మీరు కూడా మీ మీద గంజాయి, గుడికి వెళ్ళే సందర్భంలో వెళ్తున్న క్రమంలో మీ మీద గంజాయి కేసు, మీరు ఇందాక గంజాయి గురించి అని చెప్పేసి అంటా ఉన్నారు. కేసులు ఓవరాల్గా 13 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ముందే మీరు ఇప్పుడు వెళ్ళినటువంటి పులివెందుల ప్రాంతం అని చెప్పేసి కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మంచిగా అవగాహన ఉండే తిరిగినారు. చంపుతారు అనే భయం ఏం లేదా? బొచ్చు కూడా వీగలేదు జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ టైం వచ్చి లుకౌట్ నోటీస్ ఇచ్చి నన్ను ఎయిర్పోర్ట్ నుంచి ఎత్తుకుపోయి చంపాలని ట్రై చేసిండు. బొచ్చు కూడా వీకలేకపోయాడు. డైరెక్ట్ చెప్తా సోదరా, నేను దేనికి భయపడలేదు. మహా అంటే ఏం చేస్తాడు, చంపేస్తాడు, చచ్చిపోతాం. ఏమైంది, ఇవాళ కాదు రేపు చస్తాను, ఏదో చచ్చేదే కదా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పోరాడి చచ్చిపోయినరా బాబు అనే పేరైతే ఉంటుంది కదా, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా సంపూర్ణంగా అర్థమైంది. నేను 2019లో ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఒక 3 తుపాసి ఛానళ్ళు ఎవడైతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే 3 తుపాసి ఛానళ్ళు తప్పితే మిగతా ఏ ఛానల్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే పరిస్థితి లేదు. ఒక ఆడపిల్లని రేప్ చేసినా, ఒక 3 ఏళ్ల బాలికను రేప్ చేసినా, వృద్ధురాలను రేప్ చేసినా, వికలాంగురాలను రేప్ చేసినా, ఆఖరికి ఈ ఎవడైతే వీడు ఉన్నాడు వాలంటీర్ పోయి ఇళ్లలో ఆడవాళ్ళని హౌస్ వైఫ్లు రేప్ చేసినా, వాళ్ళని అసభ్యకరంగా ప్రవర్తించినా ఏ కేసులు కూడా బయటకు వచ్చేటివి కాదు. 15 ఏళ్ల పిల్లోడి మీద సజీవదానం చేస్తే బయటికి రాలా కేసు, శిరోమండనం చేస్తే బయటికి రాలా కేసు, హెల్మెట్ పెట్టుకోవాలని చంపేస్తే బయటికి రాలా కేసు, డాక్టర్ సుధాకర్ కేసు మాస్క్ అడిగితే కూడా 2 రోజులకు బయటికి రాలా కేసులు. ఈ కేసులని ఎవరు తీసుకొచ్చారు అనుకున్నావు బయటికి? మాలాంటి సోషల్ మీడియా కార్యకర్తలే మేము ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి జనాలకు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చూపించడం వల్ల జనాలకు అర్థమైంది, ఓకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉగ్రవాది పరిపాలిస్తున్నాడు, ఉగ్రవాది రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ప్రజలకు అర్థమైంది. దాని తర్వాత ప్రజలందరూ సోషల్ మీడియా కనెక్ట్ అవడం మొదలుపెట్టారు. 2019 వరకు జనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోషల్ మీడియా కనెక్టింగ్ లేదు. ఎప్పుడైతే ఈ అరాచకాలన్నీ బయటికి తీసుకొస్తున్నాము, వాట్సాప్లో తిప్పుతున్నాము, యూట్యూబ్లలో మీలాంటి సోదరులందరూ చూపిస్తున్నారు, అప్పుడు జనాలందరికీ అర్థమైంది. అప్పుడు జనాలందరికీ కూడా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది సంపూర్ణంగా అర్థమైంది. కాబట్టి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ప్రశ్నించిన చంపేసింది జగన్మోహన్ రెడ్డి, ప్రశ్నించిన మీద దొంగ కేసులు పెట్టిండు, ప్రతిపక్ష నాయకుల మీద దొంగ కేసులు పెట్టారు. దాదాపు తెలుగుదేశం పార్టీ 70 మంది నాయకుల మీద, అంటే మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్సీలు కానీ 70 మంది మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి కొట్టిండు, తిప్పిండు, ఇష్టం వచ్చినట్టు చేసిండు. వాళ్ళ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని చంపబోయిండు జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే దరిద్రుడు ఎవరైనా ఉంటాడా? ఒక ఎంపీని, ఒక ఎమ్మెల్యేని, మాజీ మంత్రుల్ని కొట్టి చంపాలనుకునే వాడిని ఏమనాలి? ఉగ్రవాదం అనకపోతే ఇంకేమనాలి చెప్పు సోదరను?